రా రా. నువ్వు వదిలి భూమి, నేను మాట్లాడాలి. ఎందుకంత ఆవేశపడుతున్నావు? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? ఇంకా ఏంటి అర్థమయ్యేది? అవతలన్న జీవితమే నాశనమైపోతుంటే నీ జీవితం నాశనం కాకూడదు అంటే ఇలా అరిచినందువల్ల ప్రయోజనం ఉండదు. లేకపోతే ఏంటి భూమి? నా స్థానంలో నువ్వుండి ఆలోచించు. సరే, నేను తప్పు చేశాను, అందుకని నన్ను కొట్టొచ్చు, తిట్టొచ్చు. భర్తగా మా బావగా హక్కుంది. అంతేకాని నేనింట్లో ఉండగానే సంబంధాలు చూసుకోవటాలు, పెళ్లి చూపులు చూడటాలు ఏంటి? అసలు ఇవన్నీ నిజంగా నన్ను చంపినా కూడా ఇంత బాధవేది తెలుసా? ఇదంతా నువ్వు చేసుకున్నదే, నువ్వు చేసిన తప్పులే. లేదంటే బావగారు ఎలాంటి వాళ్ళో నీకు నేను ప్రత్యేకంగా చెప్పాలా? అప్పటికీ నేను చెప్పాను, అయినా కూడా వినకుండా ఇదంతా చేస్తున్నారు అంటే నీ మీద ఎంత కోపం ఉందో, బావగారిని నువ్వు ఎంత బాధ పెట్టావో అర్థం చేసుకో. నిజమే భూమి, తప్పు చేశాను, నేను ఒప్పుకుంటున్నాను. 100కి 50కి బాధపడుతూ వచ్చిన నాకు ఒక్కసారిగా ఈ స్థాయి చూసేసరికి డబ్బు మీద ఆశ కలిగింది. ఆశ కాదు, దురాశ కలిగింది. దాంతోటి కొన్ని తప్పులు చేశాను. కొన్ని వెనక ముందు చెప్పేవాళ్ళు లేక చేశాను. మా అమ్మ ఉన్నా కూడా ఇది తప్పమ్మా అని చెప్పే రకం కాదు, తప్పుని తప్పనిసరిగా చేయమని చెప్పే రకం. అదే నీకున్నట్టే నాకు ఒక మంచి అమ్మా నాన్న ఉండి ఓ మంచి అన్నదమ్ముడు ఉండుంటే నేను తప్పు చేసిన మొదటి రోజే నా చెంప పగలగొట్టి ఇలా కాదే బతికేది, అలా బతకాలని నేర్పించుండేవాళ్ళు. నాకలా నేర్పించేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టే నేనిలా తయారయ్యాను. అది అర్థం చేసుకున్నాను కాబట్టి ఇప్పటికీ నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను. నువ్వు అర్థం చేసుకుంటే ఏ ఉపయోగం భూమి? ఇంట్లో వాళ్ళందరూ ఒకవైపున్నారు, ఎలాగోలా పెళ్లి చేసేయాలని చూస్తున్నారు. నా గురించి మాత్రం ఎవ్వరూ ఆలోచించట్లేదు. అయినా నన్ను ఇంట్లో పెట్టుకుని ఇలాంటి పని చేయాలంటే ఎంత ధైర్యం ఉండాలి? నన్ను మానసికంగా చిత్రవద చేయటమేగా, బతుకుండగానే చంపేయటమేగా. నా మాట వినేవాళ్ళు ఎవ్వరూ లేరు, చివరికి బావతో సహా. అప్పటికి బావతో చెప్పుకోవాలని ప్రయత్నించాను, అయినా నా మొహం చుట్టానికి ఇష్టపడట్లేదు. ఇక నా మాట ఏం వింటారు? నా మాట పూర్తి కాకముందే వెళ్ళు బయటికని మాట్లాడటం తప్ప ఇంకో మాట బావ దగ్గర నుంచి రావట్లేదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు భూమి. ఇలా రోజు చచ్చే కంటే ఒకేసారి చేస్తే బాగుండనిపిస్తోంది. అలేఖ్య, ఏంటా మాటలు? నీకు నాకు మధ్య 100 జరిగి ఉండొచ్చు, కానీ ఈ విషయంలో నేను నిన్న సమర్థిస్తున్నాను. బావగారు వాళ్ళు ఇలా చేయడం నాకు నచ్చలేదు. ఏదో ఒకటి చేద్దాం, దయచేసి నువ్వు ఆవేశపడకు. నా ఆవేశాన్ని, నా బాధను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరున్నారు భూమి? జరగాల్సినవన్నీ జరిగిపోతున్నాయి. ఈరోజు పెళ్లి చూపులు చూసుకున్నారు, రేపు నిశ్చితార్థాలు చేసుకుంటారు, ఆ తర్వాత పెళ్లి కూడా చేసేసుకుంటారు. నన్ను ఒంటరిదాన్ని చేసి వీధిలోకి పారేస్తారు. అడగటానికి నాకెవరున్నారు? అన్నా, తమ్ముడా? ఎవరూ లేరు కదా. నీకు అన్నదమ్ములు లేకపోవచ్చు, పెద్దదాన్నో చిన్నదాన్నో నేనున్నాను. దయచేసి నువ్వేం బాధపడకు. ఎవరైతే బావగారిని పెళ్లి చేసుకుంటానని వచ్చిందో ఆ అమ్మాయితో నేను మాట్లాడతాను. బావని చూసిన తర్వాత ఏ అమ్మాయికైనా నచ్చుతాడు భూమి. నాకు నచ్చలేదు అని ఆ అమ్మాయి ఎందుకంటుంది? అసలు ఇంతకంటే మంచి సంబంధం ఏ అమ్మాయికైనా వస్తుందా?